హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో బీరకాయ పెసరపప్పు చేస్తున్నానండి. పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడకనట్టు ఒక 70% ఉడికేలాగా ఈ వీడియోలో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక పావు కేజీ వరకు బీరకాయలు తీసేసుకున్నానండి. సో దానికి సరిపడా ఆయిల్ పోసేసాను. అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను. అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక నార్మల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నానండి. అలా తీసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఈ ఆనియన్ ముక్కలు, ఈ పచ్చిమిర్చి టోటల్ ఆయిల్లో ఫ్రై అయ్యేంతదాకా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసేయండి. ఇలా ఫ్రై అయిన వాటిలోకి నేను ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. ఆ కరివేపాకుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కచ్చపచ్చగా దంచేసేసుకున్న వెల్లుల్లిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఆయిల్లో మంచిగా వేగనివ్వండి. ఇలా అన్నీ ఆయిల్లో వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇలా పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. ఇలా అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను పావు కేజీ వరకు అని చెప్పాను కదండి బీరకాయలు, ఆ బీరకాయ పీసెస్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా పీసెస్ని అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఆ ఆయిల్ మొత్తం పీసెస్కి పట్టేలాగా కలిపేసేసుకోండి. ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో కుక్ అవ్వనివ్వండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి బీరకాయ ముక్కలు అనేవి అలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయండి. మంచిగా వేంపేసేయండి. ఆ పీసెస్, ఈ బీరకాయ పీసెస్ ఎంత బాగా ఆయిల్లో ఫ్రై అవుతే అంత టేస్టీగా ఉంటాయి. సో అందుకనేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మళ్ళీ మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసేసరికి అలా మంచిగా ఆయిల్ పైన తేలుతూ కనిపిస్తుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా బీరకాయ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసేయండి. అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఒక స్పూన్ వరకు ఎండు కారం కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి కలిపేసేయండి. ఇలా ఆయిల్ పైన తేలేంత వరకు మంచిగా ఆయిల్లో కారం కుక్ అయ్యేదాకా ఉంచండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ వరకు పెసరపప్పు తీసేసుకున్నానండి. ఆ పెసరపప్పుని ఒక 15 మినిట్స్ లేదా ఒక 20 మినిట్స్ మంచిగా కడిగి వాష్ చేసి నానబెట్టేసుకోండి. నానబెట్టిన పప్పుని వేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి. అప్పటికప్పుడు వేసిన పప్పు అయితే అంత టేస్టీగా రాదు. సో అందుకనేసి ఒక 20 మినిట్స్, కనీసం ఒక 20 మినిట్స్ అయినా పప్పును నానబెట్టేసేయండి. ఆ నానబెట్టిన పప్పును ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత క్లోజ్ చేసేయండి. 1 మినిట్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసేసరికి పప్పు అనేది ఆయిల్లో అలా కుక్ అవుతూ కనిపిస్తుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని మళ్ళీ మూత క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూసేసరికి అలా కుక్ అవుతుందండి. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోండి పప్పును. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదండి. ఓన్లీ ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసాను. ఎక్కువ వాటర్ తీసేసుకోకండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అవుతుందండి. కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా అలానే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి కలిపేసేసుకోండి. మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా ఉంచండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచండి.
అందులోకి నేను 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. పచ్చిది కాదండి, వేయించిన ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. అడుగు మాడకుండా చూసుకోండి. కలిపేసిన తర్వాత ఆయిల్ పైన తేలుతుంది కదా అండి, ఆ తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసేయండి. కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి కలిపేసేయండి. చూడండి, పప్పు మరీ మెత్తగా ఉడికిపోలేదండి, ఒక 70% కుక్ అయిందండి. ఈ బీరకాయ పప్పుని విత్ చింతపండు రసం కాంబినేషన్లో తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.